అడగండి నన్ను. మొత్తం ఏపీ ఎలక్షన్స్ మొత్తం సినిమాలోనే ఉంది. షాల్వాగా పోయి పొగడాల్సింది పోయి, ఇంకా అవార్డు ఏదైనా ఉంటే నాకు ఇవ్వాల్సింది పోయి. ఏంది మాట? గేమ్ చేంజర్ ఉందని వచ్చాం సినిమాకి, కానీ ఇండియన్ 3 వేసారు. గేమ్ చేంజర్ ఉందని వచ్చాం సినిమాకి, కానీ ఇండియన్ 3. నాకైతే స్కంద సినిమా ఇంకో 100 సార్లు చూడొచ్చు అనిపించింది భయ్య గేమ్ చేంజర్ చూసాక. కంద 100 సార్లు చూసిన పర్లేదు, పెద్ద statement ఫ్లాప్ ఇది. చేస్తే అంత సినిమా కాదు. కానీ సినిమా ఫస్ట్ డే అవును, మార్నింగ్ షోకి వెళ్తేనే అస్సలు ఏమీ హడావుడి లేదు. ఏమీ లేదు. నేను ఏదో హడావుడి ఉంటుంది అనుకుని గబగబా వెళ్ళిపోయాను రా. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు డబ్బా కనెక్ట్స్. ఈ రోజు వీడియో ద మోస్ట్ ప్రెడిక్టబుల్ మూవీ గేమ్ చేంజర్. గేమ్ ఓవర్. మాకే కాదు, దిల్ రాజ్ కి గేమ్ ఓవర్, శంకర్ గారికి గేమ్ ఓవర్, రామ్ చరణ్ కెరియర్ కి పడింది, దిల్ రాజు ప్రొడక్షన్ కి పడింది. తమిళ వాళ్ళకి శంకర్ ఒక ఇండియన్ 2 ఇచ్చాడు కదా, అలా తెలుగు వాళ్ళకి ఒక గేమ్ చేంజర్ ఇచ్చి వెళ్ళిపోయాడు అనమాట. ఫస్ట్ స్ట్రైట్ తెలుగు సినిమా కదా. సరే ఇప్పుడు మనకి గేమ్ చేంజర్ సంబంధించి కొన్ని మీమ్స్ ఉన్నాయి, చూసేద్దాం, రియాక్ట్ అయిపోదాం. కుర్రలు ఎవరు పర్సనల్ గా తీసుకోకండి, ఏదో సినిమా చూసాము, మాకు ఎలాగ అనిపించింది మాత్రమే చెప్తున్నాం. బేసిక్ గా అందరి ఒపీనియన్ కూడా ఇలాగే ఉన్నాయి. మా ఒపీనియన్ బాగుందంటే బాగుందని చెప్పాలి, బాగాలేదంటే మరి బాగాలేదనే చెప్పాలి. బాగాలేదండి, పర్సనల్ గా తీసుకోకండి. అది ఏ హీరో అయినా. ఏం చెప్పాలన్నా అన్నా, జగన్ రిఫరెన్స్ లో ఏం చెప్పాలన్నా, మొత్తం ఏపీ ఎలక్షన్స్ అదే చెప్తున్నా కదా నేను. ఈవీఎంలు బద్దలు కొట్టడం, ఎలక్షన్ ఆఫీసర్ మీద చేయి చేసుకోవడం, లేదో అడగండి నన్ను. మొత్తం ఏపీ ఎలక్షన్స్ మొత్తం సినిమాలోనే ఉంది. షాల్వాగా పోయి పొగడాల్సింది పోయి, ఇంకా అవార్డు ఏదైనా ఉంటే నాకు ఇవ్వాల్సింది పోయి. ఏంది మాట? అరే కానీ రెఫరెన్స్లు మాత్రం ఉన్నారా? చాలా ఉంటాయిరా, చాలా గట్టిగా ఉన్నాయి. వాడారు పాపం. కానీ ఇప్పుడు రావాల్సిన సినిమా అయితే కాదు. కాదు, సినిమా ఇప్పుడు రావాల్సింది కాదు, ఒక 6-7 నెలలు వెనక్కి ముందు రావాల్సిన సినిమా. అయినా అదే మంచి impact బాబు, ఉంటుంది. మరీ ఘోరంగా అంత సినిమాలే బట్టి తీసుకొచ్చు. కానీ మరీ అంత ఈవీఎంలు బద్దలు కొట్టేసి జేసీబీ లోపలికి వేసుకుని వచ్చేసి లోపలికి ఈవీఎం కౌంటింగ్ మిషన్ దగ్గరికి. అసలు మా హీరోకి మీ హీరోకి వాళ్ళు ఏమిటి గుసగుసలాడుకుంటున్నారు? గుసగుసలా? పెళ్లి గురించి పక్క ఊరికి వినిపించేంత గట్టిగా పోట్లాడుకుంటున్నారు. వినబడలే? అది ఈడ్చిడు. అలాగా, బాగుంది, చాలా బాగుంది. పెళ్లి గురించి మాట్లాడుకుంటున్నారు. అరే ఏమన్నా సిక్ చేశాడు రా, బాగా సిక్ చేశాడు బా, సూపర్. కానీ ఈ క్యారెక్టర్ బాగుంటది రా, అప్పన్ క్యారెక్టర్ మాత్రం అప్పన్న చాలా బాగుంటది. అంటే నాకైతే పర్సనల్ గా నచ్చింది. అయినా రామ్ చరణ్ కూడా పర్ఫార్మెన్స్ మళ్ళీ అక్కడ టెలిఫోన్ బూత్ దగ్గర చేసే పర్ఫార్మెన్స్ అయినా ఏదైనా మంచిగా ఉంటది. అది బాగుంటది. నాకు మధ్యలో దేవరకొండ వచ్చేస్తాడేమో అని భయం వేసిందిరా, ట్రోల్ అయిపోతుందేమో అని. నేను అనుకున్నాను ఫస్ట్ ఫ్లాష్ బ్యాక్ లో సీన్ ఎంట్రన్స్ పడగానే అంటే ఏంది ఇది, ఎక్కడో విన్నట్టుంది అన్నట్టు. ఫ్యాన్ వారాలు చేయకూడదు, మాకు అప్పన్న క్యారెక్టరే కావాలి. ఫ్యాన్ వారాలు చేయకూడదు, ఇది ఫ్లాష్ బ్యాక్ మాత్రమే. అమ్మా ఐఏఎస్ క్యారెక్టర్ ఉంది కదా, చూడు అటువంటి మంచి సాంగ్లు కూడా ఉన్నాయి. మంచి సాంగ్లు అంట, రాజు గారు సినిమాలో అప్పన్న క్యారెక్టర్ ఇంకా పెంచమంటున్నారు. అరే ఫ్యాన్స్ అడుగుతారు కింద పెంచారు. అది కాదండి, ఈ క్యారెక్టర్ కావాలంటున్నారు. ఫస్ట్ హాఫ్ లో కామెడీ చూడొచ్చుగా. పోనీ వెన్నెల ఫస్ట్ హాఫ్ లో కామెడీ ఎక్కడ ఉంది? పెన్నులకి 3-4 సార్లు వస్తాడు, వెళ్ళిపోతాడు, అయిపోయింది. అరే ఆ సునీల్ అయితే అసలు సునీల్ ఎందుకు పెట్టారు అనిపించింది రా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పక్కన ఉన్నోడైతే సునీల్ ఎంటర్ అవగానే ఇలా సైడ్కి వస్తాడు కదా, పుష్పలో పెద్ద విలన్ రాడు. కామెడీ చూడు. యా ఊరుకో దిల్లు, మాకు అప్పన్నలోనే సిట్టి బాబు వైబ్స్ వస్తున్నాయి. ఓపెన్ చేయి, ఐఏఎస్ క్యారెక్టర్ తగ్గించి అప్పన్న క్యారెక్టర్ పెంచండి. అరే నాకు ఇన్నర్ ఫీలింగ్ అదే తెలుసా, పొలిటికల్ డ్రామాని పక్కన పెట్టేసి జస్ట్ అప్పన్ క్యారెక్టర్ని ఇక్కడ ఐఏఎస్ డ్రామాని ఇలా ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుని వెళ్ళిపోతే బాగుండేమో అనిపించింది. ఫ్లాష్ బ్యాక్ లో కూడా రామ్ చరణ్ క్యారెక్టర్ అయితే ఉంది కానీ ఇంపాక్ట్ లేదు సినిమాకి. పెద్ద ఉండదు ఫ్లాష్ బ్యాక్, కొంచెమే ఉంటది, చిన్న పార్టే. అది శంకర్ సార్ కోపం వస్తే ఇంక 2 పాటలు లేపు దొరుకుతారు సార్. ఏంది పాటలు లేపిస్తారా? ఏంద్రో నేను సినిమా చూడండి. ఆగురా, నాకు 20 కోట్లు బొక్కలే. పాటలు వేపిస్తారు కదా, నానా హైరానా సా బొక్కలే. తీసేసేదానికి ఎంత బడ్జెట్ ఎందుకు పెట్టిర్రా? స్టోరీ వీడియో రాశాడు సార్, వాడిని అడగండి.
రే అప్పన క్యారెక్టర్ హార్ట్ ఆఫ్ ద స్టోరీ, పెర్ఫార్మెన్స్ దొల్లగొట్టాడు. దాన్ని గట్రా ట్రిమ్ చేశారు అనుకో తమిళనాడు కాదు డైరెక్ట్ వైకుంఠం పంపిస్తా. అలాగే సార్ ఫ్యాన్స్ కొంచెం డాన్స్ వేయనమా, డాన్స్ ఇరుక్కో ఫైట్. నువ్వు ఎలా హార్ట్ కింగ్ డాన్స్ 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 నిజమే కదరా, తీసేసి దానికి ఎందుకు అంత ఖర్చు పెట్టడం? అదే 17th ఎప్పుడు యాడ్ చేసి పెడతారంట ఆ పాట, మళ్ళీ ఎవడు వెళ్తాడు ఇంకోసారి. యాడింగ్ అన్నారు, ఎవడు వెళ్తాడరా బాబు, ఇప్పుడే డబ్బులు పోక్క అనిపించింది నాకు. నేను కట్టను, నేను విడిచిపెట్టను, నేను కట్టను, నేను విడిచిపెట్టను. అసలు నిజంగానే రా డాన్స్ చేస్తున్నాడు అర్థం అవుతుంది ఎందుకు? అంటే పాపం తగ్గించుకున్నాడు వేస్తున్నాడు కానీ మరి ఇంత గేమ్ చేంజర్ ఉందని వచ్చాం సినిమాకి, కానీ ఇండియన్ 3 వేసారు. గేమ్ చేంజర్ ఉందని వచ్చాం సినిమాకి, కానీ ఇండియన్ 3 అంటే ఎంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నాడండి మాయా, చాలా కాన్ఫిడెంట్. నేను ఎన్నిసార్లు చూసాను అనుకున్నాను తెలుసు అది. వాళ్ళదే తప్పు, ఇండియన్ 3 అని వేయకుండా గేమ్ చేంజర్ టైటిల్ ఒకటే మారిస్తారు అన్నట్టుగా అంత కాన్ఫిడెంట్ గా చెప్పాడు చూడాడు. అయినా మన వాళ్ళకి ఐఏఎస్ చదవండి, కోపాన్ని కంట్రోల్ చేసుకోండి, డబ్బులు లేని రాజకీయం చేద్దాం ఎందుకు నచ్చుతుంది, స్మగ్లింగ్ చేయడం ఎందుకు నచ్చుతుంది, స్మగ్లింగ్ చేస్తే ఇలాంటివి చేస్తే మాత్రం బిగ్ రికార్డ్స్ ఇస్తాం. ఒక్కే కాదు అలాగే కాదు, సినిమా సీన్స్ బాగుంటే ఆటోమేటిక్ సినిమా హిట్ కొట్టేచ్చా. ఇందులో ఒక్క సీన్ కూడా హైప్ ఇచ్చే సీన్ ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏది ఉండదురా, ఈ అమ్మ సూపర్ ట్విస్ట్ రా, ఈ అమ్మ ఏం ఎలివేషన్ రా, ఏమీ ఉండదు సినిమాలో. ట్విస్ట్ అనే పదం మాట్లాడకరా నువ్వు గేమ్ చేంజర్ సినిమాలోని. ప్రెడిక్టబుల్. అంజలి వాళ్ళ అమ్మ చచ్చిపోద్దని తెలుసా లేదా నీకు? అది ఎప్పుడైతే ఆ డైలాగ్ ఎప్పుడైతే తెలుసా లేదా? డిఎన్ఏ టెస్ట్ అన్నాడు, సరే చచ్చిపోద్ది ఇది. నేను చెప్పిన 50,000 కోట్లే కాదు 1,00,000 కోట్లు కూడా వచ్చే ఛాన్స్ కూడా చెప్పా, వస్తదంతే. ఒకవేళ ఈ సినిమా కానీ 1,00,000 కోట్లు కానీ రాకపోతే నేను ఈ దేశం వదిలి పారిపోతాను. పారిపోవాలి తప్పదు ఇప్పుడు. పారిపోవడం ఎందుకు? ఈ దేశంలో కనిపించను ఎక్కడ. ఈ సినిమా ఉండబోయా మామూలుగా అయితే లేదు పోయా. ఆల్రెడీ డిజాస్టర్ టాక్ వచ్చింది కదా, బాగా చెప్పినాడు. ఎవడు పోయి చూసి మాట్లాడబోయా, ఆడెవడో బుర్రలేదు ఆడికి. సినిమా 1,00,000 కోట్లు పెట్టిన బడ్జెట్ వచ్చేస్తే చాలు, పెట్టిన డబ్బులు వస్తే చాలరా బాబు. 90 ml పవర్. ఇప్పుడు ఏం చేద్దాం మనం? కిసుక్కోవడమే. డే 1 కలెక్షన్ బ్రేక్ చేసేదంటే కష్టం. పిసుక్కోవడమే చేతులు. ఓటీటీ డేట్ చెప్పండి అంటే ఎవడైనా. ఓటీటీ డేట్ అయితే పక్కా 1 month లోపు వచ్చేది, పండగ అవగానే వచ్చేది 1 month లోపు వచ్చేస్తుంది కదా. అమెజాన్ ప్రైమ్ బాలేదు ఎందుకు నచ్చలేదు? బోరింగ్. సాంగ్స్ ఎలా బాగున్నాయన్నారు? ఉన్నాయి 3 సాంగ్స్, ఒక అంజలిది బాగుంది సాంగ్, అంతకు మించి డైరెక్షన్ అనిపించింది అంటే పాత సినిమాలు అలాగేం అనిపించలేదు నాకు. ఆ అంజలి సాంగ్ కూడా పెద్దగా అనిపించలేదు. సినిమా ఫ్లాప్ ఈవిడ ఎలా చేశారు తెలుసా? తీసండి అమ్మ ఫైనల్ డెసిషన్ ఇచ్చిందిరా ఫ్లాప్. నాకైతే స్కందా సినిమా ఇంకో 100 సార్లు చూడొచ్చు అనిపించింది భయ్య గేమ్ చేంజర్ చూసాక. TFI ఫెయిల్డ్ ఇయర్ అని అంటారు గేమ్ చేంజర్ సినిమా చూసి స్కందా సినిమా చూస్తే. స్కందా 100 సార్లు చూసిన పర్లేదు, చేసే అంత సినిమా కాదు కానీ పర్లేదు. మరి స్కందాతో పోల్చాల్సిన అవసరం లేదు. స్కందా నేను ఒక్కసారి చూడలేకపోయాను, 100 సార్లు చూసే. అమ్మ బాబు నాకు తలనొప్పి వచ్చింది బాబు. అన్నకి రిపీట్లు వేయాలి అయితే స్కందా. ఇది చూడు, ఫస్ట్ నువ్వు సినిమా చూసావా లావడా? సారీ బ్రో, నేను కాదు అన్నది అక్కడ. సూపర్ మూవీ కాదు కానీ యావరేజ్ అంతే. అలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది, అప్పుడే నేను నిన్ను కట్ చేయాల్సింది. ఐ డిడ్ ఏ మిస్టేక్. ఓకే, నేను ఎందుకు కట్ చేయలేదా అని అనిపించింది. అనవసరంగా లేచి వెళ్ళాను 7:30కి బొక్క టైం. ఇప్పుడు మళ్ళీ టైం చూడండి 11:30, ఇప్పుడు ఇంకా బొక్క. నేను ఉదయం 5:30కి లేచాను. అరే ఇదనే కాదురా, వినయ విదరామ కూడా పొంగల్ టైంలో రిలీజ్ అయింది, సంక్రాంతి ముందే. పొంగల్ టైం అది కూడా సంక్రాంతి ముందే రిలీజ్ అయింది. అది కూడా 2 రోజులు ముందు అది కూడా ఈ లిస్ట్ లో వేసేవర్రా.
మెగా ఫ్యామిలీకి వచ్చి రాలేదు పాప పొంగల్. ఏంటన్నా మీ గురువు ఎలా తీసాడు? నీరసం వచ్చేసింది. అరే పాటలకు లేచి వెళ్ళిపోతున్నారు. ఆ సెకండ్ హీరోయిన్ ఏంటన్నా అసలు వీళ్ళని ఎందుకు వస్తాడో ఎందుకు పోతున్నాడో ఎవరికి అర్థం కావట్లేదు. నిజంగా అజయ్ సూర్య ఎందుకు అరుస్తాడో అర్థం అవుతురా. అవును. అరుస్తూనే ఉంటాడు, ఆ చిటికల సౌండ్ వేసుకుంటూనే ఉంటాడు, అరుస్తూనే ఉంటాడు. నిద్ర వచ్చినప్పుడల్లా అజయ్ సూర్య రాగానే తులుక్కలు లేస్తారు ఇలాగా. గత 3 సినిమాల నుంచి సేమ్ క్యారెక్టరైజేషన్ రా. ముందు సరిపోతా శనివారం కూడా సేమ్ అలా అరుస్తూనే ఉన్నాడు. దాని సూపర్ హిట్ బ్లాక్ 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 బస్టర్. అరే ఇంటికి వెళ్ళి డబ్బులు తీసుకురండి రోయ్. మ్యాట్నీకి ఫస్ట్ షోకి మనమే టికెట్లు కొన్నా. సారీ మా సారీ, అంత డబ్బులు ఏమయ్యా మా దగ్గర. మేము వెళ్ళాం. ఇంకా శంకర్ గారి దగ్గర నుంచి వస్తున్న గేమ్ చేంజర్ ఎలా ఉంటుంది, ఎక్కడ కూడా సినిమా పైన ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ చేయలేకపోతున్నాము. బయట కూడా శంకర్ గారు ఏం చేస్తారండి, ఇప్పుడు ఇక రాజుగారు కూడా జడ్జిమెంట్ ఎలా ఉంది చూస్తున్నాం కదా, ఈ సినిమా ఎలా ఉంటుంది రకరకాలు వింటూ ఉన్నాం. సో వింటూ ఓన్ చేసుకుంటూ పాపం అనిపిస్తుంది నాకు నిజంగానే. మరి కాదా, అంత ఖర్చు పెట్టి 50 కోట్ల బడ్జెట్. అరే ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటో, ఫస్ట్ ఓవర్ ఎక్స్పెక్టేషన్ పెట్టించుకున్నారు. శంకర్ తో సినిమా తీసేస్తున్నాను కదా, ఇష్టం పెట్టేద్దాం అనుకున్నాడు. శంకర్ ఫస్ట్ యాక్చువల్లీ 450 కోట్లు బడ్జెట్ సినిమాలో కనబడలేదు, ఎక్కడా లేదు, ఎక్కడా లేదు. నాకైతే ఆ డూప్ సాంగ్ తీసేస్తే బెటర్ అనిపించిందిరా. డూప్ సాంగ్ తీస్తే నానా హైరానా సాంగ్ అయినా పెట్టుకోవచ్చు కదా. అట్లీస్ట్ లొకేషన్స్, ఆ ఇన్ఫ్రారెడ్ కెమెరా టెక్నాలజీ ఎక్స్పీరియన్స్ చేస్తారు కదా ఆడియన్స్. గేమ్ చేంజర్ సెన్సార్ రిపోర్ట్ ఈస్ అవుట్. గెట్స్ a UBA సర్టిఫికేట్. వెరీ గుడ్ ఫస్ట్ హాఫ్ విత్ a brilliant 20 minutes ట్రైన్ ఎపిసోడ్. నాకు ఇప్పుడు చెప్పు 20 minutes ట్రైన్ ఎపిసోడ్ ఎక్కడ ఉంది? ట్రైన్ ఎపిసోడ్ ఉంది కానీ 20 minutes ఎక్కడ ఉంది? లేదు. సొల్లు. సెకండ్ హాఫ్ ది హార్ట్ ఆఫ్ ది స్టోరీ. సెకండ్ హాఫ్ ఇస్ ద హార్ట్ ఆఫ్ ద స్టోరీ. పొలిటికల్ కానీ ఇవన్నీ నమ్మకాలు పెట్టుకుని వెళ్ళాం అనుకో, ఇది నాకు ఈ రోజు కనబడింది. అదే నిన్న కనబడి ఉంటే, నేను హోప్స్ పెట్టుకుని ఉంటే నేను ఇంకా కుప్పకూలిపోయి ఉండేవాడిని ఈ రోజు. అప్పుడు 7 గంటల షో 4 గంటల షో వెళ్ళిపోదు. అదే కదా హైలైట్. అసలు ఎక్స్పెక్టేషన్ లేకపోతేనే జనాలు ఇంత ఇదైపోయారు. అసలు ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని వెళ్తే ఇంకేంటి పరిస్థితి? అమ్మ మామూలు దెబ్బ కాదు అది. ఆ ఇండియన్ 2 వచ్చి మంచి పని చేసింది, జనాల్ని బతికించింది. టికెట్ కూడా ఏమీ లేదు, ఎప్పుడు కావాలని చూస్తున్నా టికెట్ అవైలబిలిటీ దొరుకుతుంది. గేమ్ చేంజర్ రివ్యూ ఇన్ 5 seconds. దీన్ని తెలంగాణ వాదులు కానీ సమైక్యవాదులు కానీ ఆపొద్దు, ఎందుకంటే మ్యాట్నీ కల్లా ఇదే ఆగిపోతుంది. దీన్ని అది ఎప్పుడుదో ఏమైనా సింక్ అయిపోయింది మాయా. ఆల్రెడీ షోస్ ఆర్ క్యాన్సిలింగ్. అరే నిజంగా రా, నేను నిజంగా ఇంతలా ఇదవుద్ది అనుకోలేదు సినిమా అసలు. వెళ్ళిన తర్వాత అయితే థియేటర్ అంతా ఖాళీరా మాయా అసలు. ఇక్కడ చూడు, దేవరా. నేను వెళ్ళిన 9:30 షోకి, నేను వెళ్ళిన నైట్ సెకండ్ షోకి వెళ్ళాను 9:30కి. అప్పుడైతే ఇక ఘోరం రచ్చ రచ్చ అవుతుంది దేవరాకి అప్పుడే. సినిమా ఫస్ట్ డే మార్నింగ్ షోకి వెళ్తేనే అస్సలు హడావుడి ఏమీ లేదు. నేను ఏదో హడావుడి ఉంటుంది అనుకుని గబగబా వెళ్ళిపోయాను రా, ఏమీ లేదు. మేము అదే అనుకున్నాం. కనీసం హీరో ఇంట్రడక్షన్ కూడా అర్లేదురా. మధ్యలో యాడ్లు వస్తుంటే యాడ్లో వచ్చే హీరోయిన్లు కరుస్తున్నారు తప్ప వీళ్ళకి ఎవరు అరవట్లేదు. బుచ్చుబాబు సన బుచ్చుబాబు ఆఫ్టర్ వాచింగ్ గేమ్ చేంజర్. అయ్యా లోపలంతా అంత సవ్యంగానే జరిగింది. మూవీ క్యాన్సిల్ చేస్తాడేమో బ్రో అంటే చేయడు. అక్కడ బుచ్చుబాబు వేరు, శంకర్ కాబట్టి వదిలిపెట్టారు. వదిలిపెట్టారు రే బుచ్చి గారిని అయితే. బుచ్చి గారు నిన్నైతే పైకి లేపి కొడతాం అయ్యండి. బుచ్చిబాబు అంతవరకు ఎంత దారుణంగా ఉండదులే, కొద్దిగా అయితే నమ్మకాలన్నీ. ప్రజెంట్ సిచ్యువేషన్ ఆఫ్ దిల్ రాజు మామ. అప్పుల పాలైపోయానమ్మా, టైం బాగుంటే మళ్ళీ నీ పేరు నా ఇల్లు కొంటాను. మామరా ఈ పేపర్స్ మీద సైన్ చేయి, ఈ నాన్న పరువు కాపాడమ్మా. ఇకపోతే క్యాష్ బ్యాలెన్స్ 1.35 తర్వాత చూసుకుందాం సార్. వస్తానండి. ఇంకా తర్వాత చూసుకుందాం అంటే లేదులేరా. నెక్స్ట్ వెంకీ మామ సినిమా ఒకటి ఉంది ఈ సంక్రాంతికి. అవును. సో మేబీ ఈ బొక్కన అక్కడ పూర్తి చేస్తాడులే. నవ్వుకోవడానికి బాగుంటుంది కానీ పాపం వాళ్ళ పరిస్థితి అలాగే ఉంటుందిలే. ఏం చేయలేవురా, ఇంకా ఈ సినిమా ఇండస్ట్రీ ఇంక అంతే. ఇంకా
అయితే లేపేసి కొట్టే ఫుల్ జాక్ పాట్. లేకపోతే పడుకుని పోతారు. నేను ఇంటర్వెల్ ముందు ఒక 20 నిమిషాలు సీట్ నుంచి నుంచుని పేపర్లు వేయటం మొదలు పెట్టినాడు ఆపడు. ఇంకా 20 నిమిషాలు పేపర్లు వేయటం ఆపరు. అలా ఉంటది ఇంటర్వెల్ ముందు 20 నిమిషాలు. చాలు మాకు సినిమాకి వెళ్తే అలా ఉంటే చాలు. మాకు ప్రవచనాలు మెసేజ్లు అవసరం లేదు. నాకెందుకు ఇంట్లోని అక్కడ కూడా నెలా. కానీ తమన్ కూడా అన్యాయం చేశాడు రా. తమన్ కూడా తమన్ చేశాడు, కొరియోగ్రాఫర్స్ చేశారు, డైరెక్ట్ మేజర్ గా డైరెక్టర్ చేశాడు. చిన్న సినిమాకి ఏదో కొట్టినట్టు కొట్టి వెళ్ళిపోయారు. గుంటూరు కారం గురించి కూడా అలాగే చెప్పారు. కరెక్టే. అంతేలే, మన డబ్బు మనమే కొట్టుకోవాలి. కానీ ఈ సంక్రాంతికి బాలయ్య కొట్టేస్తారులే. అంటే ఈ సీన్ ఎలా అనిపించింది చెప్పరా? ఫ్రాంక్ గా చెప్పు. లాజిక్ పక్కన పెట్టి చెప్పురమ్మా. బాగుందన్నా? నాకైతే నచ్చిందిరా. నిజం చెప్పే. నిజంగానే బాగుందిరా. బాగుంది, మాస్ అనిపించింది. లుంగితో అది మాస్ గా కనిపిస్తుంది. తర్వాత ఆ ఫ్లైకి లుంగికి చేతిలో కటానాకి సంబంధం ఉంది. సర్లే ఎన్నెన్నో అనుకుంటా అన్ని జరుగుతాయంటే. సో అది కుర్రలు సినిమా అయితే ఓకేగా ఉంది. రామ్ చరణ్ కోసం అయితే వెళ్ళొచ్చు. చొక్కాలు చింపించుకుని పేపర్లు ఎగరేసిన సినిమా కాదు, ఏదో అలా టైం పాస్ కి ఒక్కసారి అలా చూడొచ్చు అంతే. సో మన సబ్స్క్రైబర్స్ అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు. సో వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్, ఒక షేర్, సినిమా మీకు ఎలా అనిపించిందో ఒక కామెంట్. అలాగే ఫస్ట్ టైం మా వీడియో చూస్తున్న వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మా ఛానల్ కి మంచి సపోర్ట్ ఇవ్వండి. ఇలాంటి మంచి వీడియోస్ మనం ఇంకా చాలా వస్తాయి. సబ్స్క్రైబ్ టు Tabakanais.